ఈ ఫీటల్ రిడక్షన్ అనేది ప్రస్తుతం మనం ఫ్రీక్వెంట్గా వింటున్నాం. ఆ గర్భంలో 3 ఉన్నప్పుడు, 4 పిండంలు ఉన్నప్పుడు 2 ఉంచి మిగిలిన పిండాలని రెడ్యూస్ చేయటం అనేది ఫీటల్ రిడక్షన్ ద్వారా జరుగుతుంది. యూజువల్గా ఫీటల్ రిడక్షన్ అనేది ఫీటల్ రిడక్షన్ సెంటర్స్లో ఫీటల్ రిడక్షన్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు చేస్తారు. గర్భం నిలిచిన 9 కానీ 10 వారాల నుంచి 12 వారాల లోపల చేస్తారు. ఇది ఎలా చేస్తారంటే అండర్ లోకల్ అనస్థీషియాలో తీయవలసిన బేబీ హార్ట్లోకి 2 ml పొటాషియం క్లోరైడ్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల బిడ్డ హార్ట్ అనేది కొట్టుకోవటం ఆగిపోతుంది. క్రమేణా ఆ బిడ్డ అనేది కరగటం జరిగిపోతుంది. మిగిలిన బిడ్డలు పెరిగే ప్రాసెస్లో ఈ బిడ్డ అనేది కరిగిపోతుంది. దీనివల్ల రిమైనింగ్ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇవి 2 రకాలు చెప్పచ్చు ఫీటల్ రిడక్షన్ అనేది. ఫీటల్ రిడక్షన్ అంటే మల్టిపుల్ ఫీటల్ రిడక్షన్, రెండోది సెలెక్టివ్ ఫీటల్ రిడక్షన్. సెలెక్టివ్ అంటే ట్విన్స్ ఉండి దాంట్లో ఒక పిండం జెనెటికల్గా అబ్నార్మల్గా ఉన్న అవయవ లోపాలు ఉన్న అలాంటి పిండాన్ని సెలెక్టివ్గా రెడ్యూస్ చేస్తారు. మల్టిపుల్ ఫీటల్ రిడక్షన్ అంటే యూజువల్గా ఐవీఎఫ్ తర్వాత 3 ఎంబ్రియోలు కానీ 4 ఎంబ్రియోలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 3 కానీ 4 పిండము డెవలప్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో ట్రిప్లెట్ ఉన్నప్పుడు ఒక పిండాన్ని రెడ్యూస్ చేస్తారు.